సో ఉప్పల్ బాలుతో కూడా మనం మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి నవదీప్ ఏమన్నారు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ వీడియో చూద్దాం. మూలముగా యావత్ తెలుగు ప్రజానికానికి తెలియజేయనిది ఏమనగా, బిగ్ బాస్ అనేది సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసే ఒక స్మాల్ స్కేల్ మోడల్. రకరకాల మైండ్ సెట్స్, యాటిట్యూడ్స్, ఆలోచనలు ఉండే మనుషుల మధ్యలో 100 రోజులు బతుకుతున్నప్పుడు ఎవడెవడో ఏదేదో అంటారు. అన్నప్పుడు ఆ మాటల్ని మనం ఎలా తీసుకుంటాం, ఎలా రియాక్ట్ అవుతాం, ఎలా మనల్ని మనం కండక్ట్ చేసుకుంటాం అనేది పాయింట్. దాని టెస్టే అగ్ని పరీక్ష. మాకు కంటెస్టెంట్స్ డేటా ఇస్తారు. ఇప్పుడు వాళ్ళ పోస్ట్కి జనరల్గా జనం ఇంటర్నెట్లో ఎలాంటి కమెంట్స్ పెడుతున్నారు, వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళకు వచ్చే నెగిటివ్ కమెంట్స్ ఏంటి, ఇవన్నీ జనరల్గా చూసి సమాజంలో నుండి వాళ్ళకు వచ్చే నెగిటివ్ కమెంట్స్తో వాళ్ళ ఎమోషన్స్ని ట్రిగర్ చేసే ప్రయత్నం చేస్తాం. రైట్? ఇట్ విల్ టెస్ట్ దేర్ ఎబిలిటీ టు కండక్ట్ దెమ్సెల్వ్స్. వీ హ్యావ్ టు టెస్ట్. ఎవడో కమెంట్ పెట్టినట్టు నేనేదో అంటాను. కంటెస్టెంట్ రియాక్షన్ ఎలాగైనా ఉండొచ్చు, పర్సనల్గా తీసుకోవచ్చు. మీ ఒపీనియన్ మీది, ఐ లైక్ వాట్ ఐమ్ డూయింగ్, ఐ విల్ కంటిన్యూ టు బీ లైక్ దిస్ అనొచ్చు. అసలు నువ్వెవడరా నన్ను జడ్జ్ చేయడానికి అని కూడా అనొచ్చు. అది డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ అప్రోచెస్ అండ్ రియాక్షన్స్. బిగ్ బాస్ అగ్ని పరీక్షకి జడ్జ్ అన్నప్పుడే నాకు తెలుసు కంటెస్టెంట్ ఎమోషన్స్ని పుష్ చేసి టెస్ట్ చేయాలని. కాన్సెప్టే అది. హారర్ సినిమాకి వచ్చి నన్ను భయపెట్టదంటే ఎట్లా? ఇక్కడ కాన్సెప్ట్ ఇది. మీ పోస్ట్కి నెగిటివ్ కమెంట్స్ వస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? అగ్ని పరీక్ష. సమాజానికి ఏం మెసేజ్ అంటే నేను కాదు, బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు అని. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఏం మాట్లాడినా తట్టుకొని నిన్ను నువ్వు నమ్మి నవ్వుతూ నడిచే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా? లేకపోతే బ్రేక్ అయిపోయి ఇంట్లోంచి బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతావా? అగ్ని పరీక్ష. ద షో ఇస్ డిజైన్ టు డూ దిస్. ఇఫ్ యూ కాంట్ హ్యాండిల్ నెగిటివ్ కమెంట్స్, ఇంటర్నెట్కి రావద్దు, అగ్ని పరీక్షకి అసలు రావద్దు. హీట్ విల్ ఓన్లీ ఇంక్రీజ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. సో నెగిటివ్ కామెంట్స్ని హ్యాండిల్ చేయలేకపోతే మీరు ఇక్కడ దాకా రావడం మీ తప్పు అని చెప్తున్నారు. సో ఇది మీ మిస్టేకా? నేను అనేది ఏంటంటున్నా అంటే, ఇప్పుడు అగ్ని పరీక్ష రావద్దు అంటే పెట్టిందే మాలాంటి పేదవాళ్ళకు, సెలబ్రిటీ కాకుండా ఇన్ఫ్లుయెన్సర్స్కు, ఎవరైనా విలేజ్లో ఉన్న ఎలాంటి వాళ్ళు అయినా పర్లేదు, ప్రతి ఒక్క పీపుల్ ఇన్స్టాగ్రామ్ రీల్ చేసే ప్రతి ఒక్కరికి ఇది అవకాశం అని చెప్పారు. అక్కడ అందరు అప్లై చేశారు. అయ్యేటోళ్ళకి అయ్యింది, కాని వల్ల కాలేదు. రాలేదంటే అక్కడ వచ్చినాక ప్రతి మైండ్ ఒకటి ఆలోచిస్తారు. ప్రతి మైండ్ ఇప్పుడు ఆయన అన్నది, ఇప్పుడు సరే నవదీప్ గారు అన్నది ఓకే, అక్కడ దమ్ము ఉంటేనే ధైర్యం ఉంటేనే ఎదుర్కొన్నారు. మరి తన పేరు ఏం పేరు, అర్జున లేక తన ఇన్ఫ్లుయెన్సర్ ఒక ఆయన, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్, తన ట్రోగో చేస్తాడు కదా, తన పేరు అర్జున్ ఏంటి నాకు అర్థం కాదు. ఆయన ఇన్ఫ్లుయెన్సర్ అదే ఏమన్నాడు, ఇది ఏమో రిసర్వ్ చేస్తాను చూడు, నా గురించి కూడా ఇన్స్టాగ్రామ్లో చెప్పాడు. ఒకసారి నేను చెక్ చేస్తాను, నేను చూపిస్తాను ఒక్క నిమిషం. సో నేను ఇప్పుడు సరే మీరు చెక్ చేయండి లోపు. బట్ నేను అడిగేది ఏంటంటే, నవదీప్ అడుగుతున్న దాన్ని బట్టి తప్పు మీదే అని చెప్పి ఆయన అంటున్నారు. మీకు భయం వేస్తే మేము అడిగిన దానికి పబ్లిక్లో మీకు వచ్చే నెగిటివ్ కామెంట్స్నే మేము అడిగాము, దానికి మీరు సమాధానం చెప్పుకోలేకపోతే అది మీ తప్పు కదా అని చెప్పేసి అంటున్నారు. సో మీరు దానికి ఏం సమాధానం చెప్తారు? నేను చెప్పేది ఏంటంటే, అక్కడ మనకు ప్లాట్ఫామ్ ఇచ్చారు, అక్కడ ఒక జడ్జెస్ను కూర్చుని పెట్టారు. మాటి అంటే ఏంది, అదొక పెద్ద షో, 2 కోట్ల మంది చూస్తారు. ఇప్పుడు జడ్జెస్ మనం అడిగిన దానికి ఈయన పేరేంటి, బిగ్ బాస్ ఉప్పల్ బాలు అండి కమెంట్. ఓకే, మనవాడు కూడా వెళ్ళాడు కదా. ఇక్కడ షో అయినా సార్ తన ఐడి చెప్తాను ఒక్క నిమిషం. యాక్చువల్లీ ఏం పేరుంది, అక్షయ్. ఇప్పుడు అక్షయ్ రోస్ట్ చేస్తారు అక్షయ్ గారు. తన స్టేజ్ పైన జడ్జెస్ క్వశ్చన్ అడిగితే ఏమైందంటే, తన క్వశ్చన్లు అని మాట్లాడుతుంటే ఎవరు అభిజిత్ గారు
వెళ్ళిపోరా బాయ్, ఏం మాట్లాడుతున్నావు, జడ్జెస్కి ఎదురు చెప్తా అన్నారు. మరి అదొక పాయింట్ కదండి. అక్కడ నేను వెళ్ళాను, జడ్జెస్కి ఎదురు చెప్పాను అనుకో, ఇప్పుడు 2 కోట్ల మంది చూసే అది మాటి బిగ్ బాస్. ఇప్పుడు ఇలా మాట్లాడితే ఉప్పల్ బాలు బిగ్ బాస్ హౌస్కి మేము పంపిస్తే అక్కడ శని ఆధారం వచ్చి నాగార్జున సార్ కూడా తిడితే ఉల్టా తిడతారా అనే పాయింట్లో ఆలోచించి నేను ఏం చేసినంటే రెస్పెక్ట్ ఇచ్చా. నేను అలా ఉండింటే మాతో కొట్లాడాలి, మాతో వాదించాలని ముందే మాకు సలహా ఇచ్చింది. అక్కడ ఏదైనా ఎలా మాట్లాడితే కూల్గా మాట్లాడాలి, పద్ధతిగా ఉండాలి అని చెప్పినందుకు నేను కామిస్ అయిపోయినా. లేదా మీరు ఖండించాలంటే అక్కడ నేను నవదీప్ గారి క్వశ్చన్లు డబల్ అడిగేవాడిని. అలా కాదు సార్, ఇలా కాదు సార్, నేనే ఉల్టా పైన తన పైన అడిగే రైట్స్ నాకు ఉండేవి. సరే బాలు, ఇప్పుడు నవదీప్ ఇక్కడ అన్నారు కదా, ఈ వీడియోలో చెప్పారు కదా, ఆ పబ్లిక్ నుంచి వచ్చే నెగిటివ్ కామెంట్స్ని మేము ట్రిగ్గర్ చేస్తాం, మీరు దానికి సమాధానం చెప్పుకోలేకపోవడం మీ మిస్టేక్ అన్నట్లుగా మాట్లాడారు కదా. సో మీకు ఇప్పుడు అర్థమైంది అక్కడికి వెళ్ళిన తర్వాత, సరే నిజంగా ఎదురు సమాధానం చెప్పిన వాళ్ళని కూడా లోపలికి తీసుకోలేదు మీరు ఇప్పుడు చూపించినట్లుగా. సరే ఇన్ కేస్ ఇప్పుడు ఆ యాంగిల్లో చూస్తే మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు 2 క్వశ్చన్స్ అంటే వాళ్ళ పర్సెప్షన్ లో నేను అడుగుతున్నాను, 2 క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతాను. ఇంటర్ ఫీలింగ్ తను అడిగిన క్వశ్చన్ కి నేను కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన నేను అనుకుంటా. కాంటెంట్ ఫుల్ వీడియో పెట్టమను. నేను అనేది అది కాదు. ఇప్పుడు వాళ్ళు 2 క్వశ్చన్స్ కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన క్వశ్చన్స్ 2 కదా అందులో. ఒకటి బిందు మాధవి అడిగారు, మీరు బిందు మాధవి గారు ఏమంటే మీరు ట్రాన్స్జెండర్ అడిగారు. ఆ క్వశ్చన్ నాకు కొంచెం బాధ అనిపించింది. మా చుట్టాలకు మా ఫ్యామిలీకి కొంచెం ఇబ్బంది పడ్డారు. నేను కూడా 2 days చాలా బాధపడ్డా. ఆ ప్రశ్న కూడా తీసుకోలేకపోయినా. సర్లే తన డౌట్ ఉందేమో అడిగిందేమో, దాని కూడా తప్పు పట్టను అనుకో, రైట్స్ అనుకుందాం. అంటే ఏం సమాధానం చెప్పగలిగి ఉండేవాళ్ళు మీరు అక్కడ? ఒకవేళ మీకు తెలుసుంటే ముందే అలా మనం మాట్లాడవచ్చు, ఆర్గ్యూ చేయొచ్చు, లేదంటే ఇంకోటి మీ వర్షన్ చెప్పొచ్చు అనుకుంటే మీరు నార్మల్గా అయితే ఏం సమాధానం చెప్తారు? అదే క్వశ్చన్ ఎలా రెస్పాండ్ అయ్యి ఉండేవాళ్ళు? అప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను మీరు అర్థం కాదు. అక్కడ ఆల్రెడీ మీరు పేపర్ ఇచ్చినప్పుడు నేను ఎగ్జామ్ రాసినప్పుడు నేను అక్కడ రాశాను కదా, ఏంటనేది దానిలో బుక్ లో చూడాలి కదా, అలా ఎలా అడుగుతాను అడిగేవాడిని. ఫస్ట్ క్వశ్చన్, ఈయన సమాజానికి నువ్వేం ఉపయోగపడుతుంది నీ వల్ల దేశానికి మేము జనాలకు మేమేం సమాజానికి మేము అంటే ఈయన సమాజానికి ఏమన్నా ఉద్ధరించి ఏమన్నా చేశాడా తను? నాకు అర్థం కాదు. ఏమని ఇస్తారండి మీరు జడ్జెస్ గ్రూప్ పెట్టారు. ఆ క్వశ్చన్ అది రాంగ్ క్వశ్చన్, అది అట్లా అడగడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు బాల్ అంటే అది క్వశ్చన్. ఫస్ట్ జడ్జెస్ ఏమడుగుతారు, నువ్వు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు బాల్ అంటే నా ఫ్యామిలీ గురించి, నా బాధ గురించి నేను చెప్పాను అక్కడ స్టోరీ. వెళ్ళి నువ్వు అక్కడ ఏం చేస్తావు బాలు, మరి ఇలా తిడతారు అలా తిడతారు, మనం పడతావా ఏంటి, ఎదుర్కోగలుగుతావు అని క్వశ్చన్ అడగాలి. ముందు నవదీప్ గారు నువ్వు సమాజానికి ఏమి ఇలా మాట్లాడితే ఏ మనిషి ఏం మాట్లాడతారు చెప్పండి? అంటే అక్కడ మీ మీద అసలు మంచి ఒపీనియన్ ఉన్నట్లుగా ఆ మాటల ప్రకారం ఉన్నట్లు కనిపించడం అంటే లైక్ మీకు అసలు ఫాలోవర్స్ ఉన్నారా, లేదంటే చీప్ కంటెంట్ ని మీ నుంచి తీసుకొని ఎంటర్టైన్ అవుతున్నారు? నాకు అదే ఒకటి బాధ అనిపించింది ఏంటంటే, నీకు ఫాలోవర్స్ ఉంటారా అని నువ్వు అనుకుంటున్నావా, నీకు చేసేవి నువ్వు అన్ని చిల్లర వీడియోలు అన్నాడు. దానికి ఇప్పుడు ఒక మనిషిని పిలిచి అంత అవమానించడం అవసరం లేదండి. నాకు ఫాలోవర్స్ ఉన్నారో లేదో పక్కకెట్టండి, అట్లా ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. 2 కోట్ల మంది చూస్తున్నారు ప్రజలు మాట, అది కూడా నాకు బాధ అనిపిస్తుంది కదండి. పోనీ ఇప్పుడు నవదీప్ గారే ఉన్నారు, ఆయన ఒక ప్రొఫెషన్ ఉంది, ఒక హీరో, ఒక అవకాశం ఉంది అనుకో, తానంటేజ్ మీద నేను ఇష్టం ఉన్నట్లు ఈరోజు మాట్లాడింటే నా ఫ్యాన్స్ కానీ జనాలు కూడా, శ్రీముఖి కూడా మీరంటే ఇష్టం అన్నది కదా, అంటే శ్రీముఖి ఏమందరు పెద్ద బిగ్ ఫ్యాన్ వాళ్ళు షాక్ అయ్యారంటే నీకు పెద్ద బిగ్ ఫ్యాన్ వాళ్ళు అని చెప్పి ఎంతో లైక్ చేసింది. ఎగ్జాంపుల్, మీకు కూడా ఫ్యాన్స్ ఉంటారా, నువ్వు చేసే అన్ని వల్గర్ వీడియోలు చిల్లర్ వీడియోస్ అన్నాడు. నాకు కొంచెం బాధ అనిపించింది. ఒకటి అనే రైట్స్ ఆయన ఎవరిచ్చారండి ఆయనకు? ఇప్పుడు నేను కూడా ఆయన చాలా తప్పులు చేశారు, నేను కూడా ఇప్పుడు ఆయన గురించి 100 మాట్లాడతాను. నువ్వు నన్ను అన్నావు కాబట్టి నేను అంటున్నా, నువ్వు నన్ను అన్నది నేను ఎందుకు అంటానండి? ఇంతకుముందు ఎప్పుడు అనలేదు కదా. ఎప్పుడు నేను అన్నానా? నవదీప్ అంటే నాకు ఏమన్నా ఇప్పుడు మా చుట్టము, మా అన్నయ్య, లేక మా పాలైన మా బంధువులు కాదు కదండి. తన ఒక హీరో, తన లైఫ్ వేరు, తన ఇష్టం అండి. తన ఏమైనా చేసుకుని తన లైఫ్ గురించి, ఆయన దేశం కోసం మంచి చేస్తాడా చెడు పనులు చేస్తాడా ఆయన లైఫ్, నాకు ఐ డోంట్ కేర్. నన్ను అక్కడ అవమానించాడు కాబట్టి నేను ఆయన గురించి వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నా. అంటే నాకు అవసరం కూడా లేదు ఆయన గురించి మాట్లాడంటే. నన్ను తిట్టాడు కాబట్టి నేను తిడుతున్నా బరాబర్. ఎంత దూరం వెళ్ళినా పర్వాలేదు మాట్లాడగలుగుతా, నాకు రైట్స్ ఉన్నాయి. ఎక్కడికి రమ్మని వెళ్తా, ఎక్కడికి వెళ్ళి మాట్లాడను కూడా మాట్లాడే దమ్ము నాలో ఉంది, రైట్ ఉన్నాయి. నేను అనేది ఏంటంటే, మీకు ఇష్టం లేకుంటే జూడీలో నాకు క్యాన్సిల్ చేసేవాళ్ళు. ఇప్పుడు చూడు రేపు నాకు మ్యారేజ్, వాళ్ళు దేనికోసం ట్రై చేశారంటారు? నాకు అర్థం కావట్లేదు ఎందుకు పిలిచారు, ఎందుకు. నాకు ఫస్ట్ మెయిల్ రాలేదు, మళ్ళీ సెకండ్ సార్ వచ్చింది మెయిల్, రమ్మన్నారు. నాకు జీడీలా పాపం సెలెక్షన్ చేశారు, దానిలో సెలెక్షన్ 2 రోజులు 3 రోజులు వెళ్ళాం. అన్నం పెట్టారు, టిఫిన్ పెట్టారు, టైం మధ్యాహ్నం 3 days పట్టింది.
అన్నం పెట్టారు, ఫుడ్ పెట్టారు, చాలా బాగా చూసుకున్నారు. ఒక రూమ్లో అందరిని వేసారు, మొబైల్స్ అన్ని తీసుకున్నారు, చాలా బాగా చూసుకున్నారు.